నమస్కారం. నేను మీ ఆర్జే సురేష్ని. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో నేను చేయడానికి ఒక కారణం. ఆ కారణం ఏంటనేది మీకు నేను చెప్తాను. నేను అనుకున్నాను చాలా, నా ఫస్ట్ వీడియో ఎలా ఉండాలి అలా ఉండాలని. కానీ ఏంటంటే నేను ఇందాక ఒక వీడియో చూశాను. అది మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ ఏంటంటే నాకు ఈరోజే తెలిసింది. అదేంటంటే ఢిల్లీలో హైకోర్టు ఒక స్టే తీసుకుంది. అదేంటో మీకు తెలుసు. అర్థమయ్యేలా చెప్పాలంటే వీధి కుక్కలన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేమని స్టే ఇచ్చింది. నేను అక్కడ ఉన్న గవర్నమెంట్కి కానీ హైకోర్టుకి కానీ ఒకటే కోరుకుంటున్నాను, ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. సో మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేం చేయలేను. దీనికి ఏవో లైక్స్ వస్తాయో దేని గురించి కాదు. నాకు ఒక మనిషి చూసినా చాలు. నాకు నేను చెప్పాలనుకున్నది నేను చెప్పానని అనుకుంటాను. ఇప్పుడు ఏవో రాబీస్ వచ్చినాయని చెప్పి జనాలు చనిపోయారని చెప్పి ఒక 8,000 మంది అని చెప్పి కుక్కలన్నిటిని తీసేయమని స్టే ఇచ్చింది కదా. అదే కోర్టుకి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి, కొన్ని వేల మంది చనిపోతున్నారు. పొల్యూషన్ మెయిన్ ఢిల్లీలో చాలా ఎక్కువ. దానికి ఎటువంటి ఏమీ లేదు. కొన్ని వేల మంది, లక్షల్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చే రాబరీ, నెక్స్ట్ వచ్చే రేప్, అన్ని విధాలుగా జరుగుతున్నాయి కదా. అవి ఏమీ లేనిదే ఒక కుక్క కలిసిందని చెప్పి ఏదో వచ్చిందని చెప్పి చేసే బదులు ఆ కుక్కకు ఒక వ్యాక్సిన్ వేస్తే సరిపోద్ది కదా. అది చేయలేదా? ఎందుకు చేయలేదు? మీరు అనుకుంటే అవుతుంది కదా. మరి అవి ఏ పాపం చేసినాయని అంటే అవి అడగలేవు, వాటికి నోరు లేవు, అంతే కదా. లేదా వాటికి ఏమైనా ఎవరు పట్టించుకోరు. మరి ఇంకెందుకు ఇంకా ఆ మాత్రానికి వదిలేసేయాలి గవర్నమెంట్ కానీ. అవన్నీ ఎందుకు ఇంకా చెప్పండి. ఇంకోటి, ఇప్పుడు అన్ని వేల కుక్కలు కదా, మీకు మనసు ఎలా వచ్చింది అసలు? వాటిని చూస్తే మాకే బాధ వేస్తుంది. మినిమం ఉండాలి కదా, ఉండాలి కదా. మనం ఏదైతే చేస్తామో మనకు అదే వస్తుంది. మీరు మంచి చేయండి, మీకు మంచిగా వస్తుంది. మీరు చెడు చేయాలని చూస్తే అది మన ప్రపంచానికే వస్తుంది. మనకి సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తాయి? వాటిని మనం కదుపుతేనే అవి మనకు వస్తాయి. మనం పూజిస్తాం కుక్క అంటే కారబాయుడు అని చెప్పి. మరి ఏంటి అసలు నాకు తెలియగలుగుతాను. నేను అసలు ఎలా తీసుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అవి ఏం చేసినా అడగలేవని చెప్పండి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే అది నాకు బాధ కలిగింది, నాకు నచ్చలేదు.